నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. భవిత ఉప కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ మాధవీలత. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ట్యాబ్లు పంపిణీ. జగన్ సంకల్పం అదే అందరికీ బలం. ఎంపీ భరత్. సిటీ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. జిల్లాలో భవిత విద్యా కేంద్రాలలో చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ట్యాబులు అందజేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. రాజమండ్రి తాడితోట అంబేద్కర్ నగర్, నీరుకొండ వెంకటరామారావు నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో ఉన్న భవిత ఉప కేంద్రాన్ని కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని ప్రోత్సహించడం ద్వారా వారిలోని సృజనాత్మకతను బహిర్గతం అయ్యేటట్లు చేయడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 19 భవిత కేంద్రాలను ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఏర్పాటు చేయడం జరుగుతోందని వివరాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భవిత కేంద్రాల్లో 6వ తరగతి ఆపై చదువుతున్న పిల్లలకి వారికి బోధన చేసే ఉపాధ్యాయులకు ట్యాబ్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఆ మేరకు 120 ట్యాబ్లను ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం అందజేస్తున్నట్లు మాధవీలత పేర్కొన్నారు. తాడితోట భవిత కేంద్రంలో 7 ట్యాబ్లను 4 విద్యార్థులకు, 3 ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్లకు అందజేశామన్నారు. ఒక్కొక్క ట్యాబ్ 18,000 రూపాయల ఖరీదు ఉంటుందని, విద్యార్థులు ట్యాబ్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ట్యాబుల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం 17 రకాల ఆండ్రాయిడ్ అప్లికేషన్లు ఇన్స్టాల్ చేయడం జరిగిందని అన్నారు. వీటిని వినియోగించే అంశంపై శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం పలువురు విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. వాలంటీర్ల ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని గుర్తించాల్సి ఉంటుందని తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ పెన్షన్లు సక్రమంగా సమయానికి అందుతున్నాయా అంటూ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహం, జిల్లా సమగ్ర శిక్షా కోఆర్డినేటర్ కనకబాబు, అర్బన్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ బి దిలీప్ కుమార్, సమగ్ర శిక్ష అకౌంట్ ఆఫీసర్ జె స్నేహలత, భవిత ఉప కేంద్రం విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తండ్రి ఆశయాలని ఆలంబనగా చేసుకుని రాజకీయంగా ఒక కొత్త వరుడికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఒక వరమని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ తెలిపారు. రాజమండ్రి నగరంలోని తెలుగు రోడ్ వైఎస్ఆర్సీపీ సిటీ కార్యాలయంలో వైఎస్ జగన్ పాదయాత్ర సంకల్పానికి 6 ఏళ్లు అయిన సందర్భంగా పెద్ద ఎత్తున ఆ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. తొలుత మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎంపీ భరత్, రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జగన్ పాదయాత్ర సంకల్పానికి 6 ఏళ్ల సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 2017 నవంబర్ 6న జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పాదయాత్ర 341 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల జీవన విధానం, వారి కష్టాలు, అవసరాలను స్వయంగా అధ్యయనం చేశారన్నారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోను ఒక ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి అందులో పేర్కొన్న వాటినే కాకుండా అంతకు మించి పథకాలు అమలు చేసి యావత్ దేశం ఏపీ వైపు చూసేలా చేసిన మహానేత మన సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. గత టీడీపీ చంద్రబాబు పాలనలో ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని, అడ్డుగోలుగా అక్రమార్జనలకు తెగబడ్డారని, అందుకే ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. రానున్న ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిని గెలిపించి జగనన్నకు గిఫ్ట్గా ఇద్దామని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఎంపీ భరత్ తెలిపారు. అందుకంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగనన్న పేదల సంక్షేమానికి చేసిన కృషి వల్లనే రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గిందని, ఈ విషయం నీతి ఆయోగ్ నివేదికలు పరిశీలిస్తే స్పష్టమవుతుందన్నారు. మళ్ళా రాష్ట్రంలో జగనన్న సీఎంగా వస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని, పేదరికం అనేది లేకుండా జగనన్న పాలన ఉంటుందని ఎంపీ భరత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక నీతి, నిజాయితీ, ఒక నిబద్ధత అనేది మీకు ఉందా అని అడుగుతా ఉన్నా. మరి ఇదైతే నాకు ఆశ్చర్యంగా ఉంది.
అక్కడ తెలంగాణలోనూ బీజేపీతో 8 సీట్లు మీరు పంచుకుని మీరు పోటీ చేస్తారా? మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరితో పోటీ చేస్తారు? బీజేపీతో చేస్తారా? తెలుగుదేశంతో చేస్తారా? ఏ రకంగా చేస్తారని అడుగుతాం. ఒక్కసారి ప్రజలను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ చంద్రబాబు నాయుడు గారికి బేస్ లేదు, పవన్ కళ్యాణ్ గారికి అంతకన్నా లేదు. ఒక్కసారి ఇవాళ ముఖ్యమంత్రిగా ఒకటే చెప్తా ఉన్నారు, స్టార్టింగ్ నుంచి ఒకటే చెప్తున్నాం, 175కి 175 మేము ఒంటరిగా పోటీ చేస్తాం, మాకు ఎవరితోనూ పొత్తులు లేదు, ఏమీ లేదు, మేము ప్రజలు నమ్ముకున్నాం, దేవుణ్ణి నమ్ముకున్నాం, మేము ముందుకు వెళ్తాం. ఈ పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్నారు, చంద్రబాబు నాయుడు గారేమో పవన్ కళ్యాణ్ నమ్ముకున్నారు. వీళ్ళిద్దరు దమ్ము ధైర్యం ఉండి నీతి నిజాయితీతో గెలిచిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 50% ఓటింగ్తో వచ్చి 151 సీట్లు గెలుచుకున్న ఏకైక పార్టీ. ఇంత పెద్ద చరిత్ర కలిగిన భారతదేశంలో ఇంత ఎక్కువ ఓటింగ్ శాతం గెలుచుకున్న పార్టీ ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు చేశారు, మొన్న ఎవరో లోకేష్ గారు చేస్తారు. కానీ ఆ పాదయాత్రలు ఎవరో కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. పాదయాత్రలు అంటే ఏదైనా చెప్పుకుంటే దేశంలో 1 రాజశేఖర రెడ్డి గారు, 2 జగన్మోహన్ రెడ్డి గారు. రాజమహేంద్రవరం ఆర్యాపురంలో శ్రీ విజయదుర్గ శివలింగం గణపతి అమ్మవార్ల విగ్రహాల ప్రతిష్టా మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం, ఆర్యాపురం, లింగంపేట, బాంబే గృహాల వద్ద విజయదుర్గ శివలింగం గణపతి అమ్మవార్ల విగ్రహాలను నూతనంగా నిర్మించారు. ఆలయ ప్రతిష్ట మహోత్సవాల ముగింపు సందర్భంగా మొదటి రోజు విజయదుర్గ అమ్మవారికి, శివలింగానికి, గణపతి విగ్రహాలకు 108 బిందెలతో గోదావరి జలాలను జలాభిషేకం చేశారు. అధిక సంఖ్యలో మహిళలు గోదావరి గణపతి రేవుకు ఊరేగింపుగా వెళ్లి బిందెలతో నీళ్లు తీసుకొచ్చి స్వయంగా అమ్మవారికి, స్వామివార్లకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పూజ చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకుడు పడాల శ్రీనివాస్, పాల రమేష్, జయరాజు, కర్రి కోటేశ్వరరావు, కాశీ తదితరులు పాల్గొన్నారు. జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయం స్పందన సమావేశ మందిరంలో జిల్లా స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతి శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాకియా, డిఆర్ఓ కె శ్రీధర్ రెడ్డి, జడ్పీ సీఈఓ ఏ రమణ్ రెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, కాకినాడ డిఎల్డీఓ పి నారాయణమూర్తులతో కలిసి హాజరై జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులు స్వీకరించారు. ఈ అర్జీలను సత్వరం పరిష్కరించవలసిందిగా ఆయా శాఖల అధికారులను కలెక్టర్ కృతి శుక్లా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అందిన ప్రతి వినతి పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. భక్తజనం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న 11వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు తోమాల సేవ, మహాసుదర్శన హోమం నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యవచనం, పంచామృత మండపారాధన, ప్రధాన హోమాలను వైకానస ఆగమ శాస్త్రం ప్రకారం కండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో వేద పండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. కళ్యాణ తంతులో భాగంగా మంగళసూత్రధారణ, తలంబరాలను శాస్త్రోక్తంగా జరిపించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గారెడ్డి, లావణ్య దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మంగళ వాయిద్యాలతో, వేద మంత్రోచ్చరణలు, భక్తుల గోవిందనామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. స్వామివారు రాత్రి 8 గంటలకు
యోగ నరసింహ అలంకరణలో సింహవాహనంపై ఆసీనులై తిరువీధుల్లో ఊరేగి భక్తులకు అభయహస్తం అందించారు. ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఈవో ముదునూరు సత్యనారాయణ రాజు, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మలయప్ప అలంకరణలో శ్రీవారు గరుడ వాహనంపై విహరించారు. ప్రపంచంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా ఆకలి లేని ప్రపంచాన్ని నిర్మించే బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ అన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలర్స్ గ్రూప్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఆకలి లేని ప్రపంచం ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు ద్వారా తమ షోరూంల పరిధిలో గల 33 నగరాల్లో అన్నార్తుల ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. రాజమండ్రి షోరూం పరిధిలో రోజుకు 300 మందికి ఉదయం పూట అల్పాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన వాహనాన్ని సోమవారం ఉదయం జేసీ తేజ్ భరత్ చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ మలబార్ గ్రూప్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ మలబార్ గ్రూప్ ముందుకు వచ్చి ఉదయం అల్పాహారం అందించడం అభినందనీయమన్నారు. మలబార్ రాజమండ్రి షోరూం మేనేజర్ వెంకట్ మాట్లాడుతూ మలబార్ సంస్థ 2013 నుండి కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేదల గృహ నిర్మాణాలకు సహాయం, వైద్య సహాయం తదితరాలు అందిస్తున్నారన్నారు. మార్కెటింగ్ మేనేజర్ ప్రవీణ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. జాన్సన్ చాలసరి మాట్లాడుతూ మలబార్ సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ షబీన్, సిబ్బంది పాల్గొన్నారు. ఒక నెలకి సుమారు 200 మంది పిల్లల్ని మనం ఎనేమియా నుంచి నార్మల్ స్టేజ్కి తీసుకొస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా మలబార్ వాళ్ళు పర్ డే మినిమం 25,000 మెంబర్స్కి ఫ్రీగా వన్ టైం మీల్ పర్ డేకి ఒక మీల్ ఇవ్వటం అనేది మంచి కార్యక్రమం, మంచి ఉద్దేశంతో చేపడుతున్నారు. ఇది చక్కగా చేయాలని కోరుతున్నాను. మనకి రాజమండ్రిలో కూడా చాలా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. With the help of Sir and also all the government officials, we are ready to do more CSR such activities which will be impactful in the Rajahmundry city, which are of course we know what's the situation, more and more help are needed. So from the Malabar Group side, we are ready to collaborate and we are ready to start such initiatives in Rajahmundry, and I thank you, sir. Thank you for coming. రాజమండ్రిలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల కార్యక్రమం ఉద్యమ రీతిలో చేపట్టి జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ నిరంతరం సాధన చేయాలని తూర్పుగోదావరి జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు బులుసు వెంకటేశ్వర్లు కోరారు. రాజమహేంద్రం వెంకటేశ్వరరావు నగర్ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన 100 రోజుల సంచార భజనల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎంతో కృషి పట్టుదలతో ప్రతి ఇంట దైవనామస్మరణ చేయడం అభినందనీయమన్నారు. భజన పాటలు జిల్లా వేదాధ్యయన సమన్వయకర్త ఆకళ్ల ప్రసాద్ భక్తి గీతాలు, సంగీత విభావరి ఆద్యంతం కార్యక్రమాన్ని అలరించాయి. వాయిద్య కళాకారులను ఘనంగా సత్కరించారు. ప్రేమరథ నుంచి వచ్చిన సత్యసాయి పాదుకలకు ప్రత్యేక పూజలు, అభిషేకం చేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం జోనల్ కన్వీనర్ సిహెచ్ త్రిమూర్తులు, జిల్లా విద్యా విభాగ సమన్వయకర్త ఎల్ శ్రీనివాసరాజు, స్థానిక సేవా సమితి కన్వీనర్ సత్యనారాయణ, సత్యసాయి గురుకులం కరస్పాండెంట్ అయోధ్యల శ్యామసుందర్, ఆల్కెట్ మందిరం కార్యదర్శి గంటా హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఇంత వెంకటరామని కాపాడని ప్రజలతో మనందరినీ కూడా
భగవాన్ సత్యసాయిబాబా తూర్పుగోదావరి ప్రపంచం అంతా స్వామి ఉన్నారు కాబట్టి అందరినీ కూడా భగవాన్ సత్యసాయిబాబా కాపాడాలని ప్రార్థిస్తూ అందరికీ సాయిరాం. 100 రోజులు భజనతో 100 పాటల కార్యక్రమంలో ఈరోజు శత జయంతి ఉత్సవాలు కాదు, ఈరోజే శత జయంతి జరిగిందా అన్నట్టుగా ఈరోజు వెంకటేశ్వర నగర్ యొక్క అలంకరణ కానీ స్వామివారి యొక్క రాక కానీ. ఎందుకంటే పొద్దున్న అక్కడి నుంచి కూడా పాదుకులు మనం వేదం చెప్తూ తీసుకొచ్చే స్వామిని ఇక్కడికి ఏమో. ఈ నెల 11వ తేదీన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు మాదిగ, ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ పిలుపునిచ్చారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఎంఆర్పీఎస్ నాయకులు వైరాల అప్పారావు మాదిగ, ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నవంబర్ 11న చెలో హైదరాబాద్ విశ్వరూప మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును రాబోయే శీతాకాల సమావేశంలో ప్రవేశపెట్టాలని, దానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ కృష్ణమాదిగా తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న రథయాత్రకు సంఘీభావంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి ఇంటికి తాళాలు వేసి ప్రతి మాదిగ బిడ్డ ఈ సభకు హాజరవ్వాలని కోరుతున్నామని వారు ఆహ్వానించారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి టౌన్ ఇన్ఛార్జ్ తోలేటి రాంప్రసాద్, మాదిగ యువసేన జిల్లా అధ్యక్షులు సూరిమాదిగ, పోసపల్లి వెంకట్రావు మాదిగ, ఎంఎస్పీ జిల్లా చిరంజీవి, గడ్డం వినోద్, వైరాల రమేష్, పెదపూడి ఎల్లారావు, రాచర్ల సుధా, దాసరి నాని, బాలు, కొండమంచుల వెంకట్రావు, రామవరపు వెంకట్రావు, రాయి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మాదిగల విశ్వరూప మహాసభ వచ్చే 11వ తారీఖున సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరుగుతుంది లక్షలాది మందితో. దీనికి ముఖ్య అతిథి భారతదేశ ప్రధానమంత్రి గౌరవ దేశ ప్రధానిని ఒక కుల సంఘం మీటింగ్కి రప్పించగలిగిందంటే మంద కృష్ణమాదిగ చేసిన 30 సంవత్సరాల నీతి నిజాయితీ ఉద్యమాలు, ఈ సమాజం మాకు ఇచ్చిన తోడ్పాటు, ఈ సమాజానికి ఆజన్మాంతం రుణపడి ఉండే ప్రక్రియ మంద కృష్ణమాదిగ గారి సైన్యంగా మేము. తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 2023 సంవత్సరానికి సంబంధించిన స్కాలర్షిప్లను పలువురికి పంపిణీ చేశారు. నేటి సమాజంలో అన్ని వర్గాల కంటే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుతనంతో ఉన్న బ్రాహ్మణ సమాజానికి సాటి బ్రాహ్మణులే ఆపన్నహస్తం అందించి ముందుకు నడిపించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న మల్లిక సత్రంలో కార్యక్రమం జరిగింది. జిల్లా అధ్యక్షుడు దంతుర్తి సత్యప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దింటి రామం, బుద్ధవరపు చక్రవర్తి, ప్రధానదాత దంతుర్తి వీరభద్రం, సుధాకర్, ఐసీడీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ రాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దంతుర్తి కుటుంబం సాయం వల్లనే ఇంతమంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తున్నామన్నారు. వీరభద్రం మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి మరొక 2 కొత్త పథకాలను ప్రారంభించడానికి నిర్ణయించామన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మెరిట్ అవార్డులు ప్రదానం చేస్తామని వివరాలు వెల్లడించారు. బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా అందిస్తున్న పథకాలను జిల్లా మేనేజర్ ఎల్లమిల్లి నాగభూషణం వివరించారు. అనంతరం 120 మంది విద్యార్థులకు 5 లక్షల రూపాయల మేరకు స్కాలర్షిప్లు పంపిణీ చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా ట్రస్ట్ కోశాధికారి గాడేపల్లి సత్యనారాయణమూర్తి, కార్యదర్శి మంతిప్రగడ వేణుగోపాల్, హోతా శర్మ తదితరులు పాల్గొన్నారు. సో రాబోయే సంవత్సరాల్లో మేము మెరిట్ విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు ఇస్తూ, అంతేకాకుండా ఇక్కడ లోకల్గా కమ్యూనిటీలో ఉన్న తోటి బ్రాహ్మలు ముందుకు వచ్చి వాళ్ళంతు సహాయాన్ని కూడా అందజేస్తే, వాళ్ళు అందజేసే ప్రతి రూపాయికి మేము 5 వంతులు 5 రెట్లు దానికి సహాయాన్ని అందజేస్తాం. మొదటి 1 లక్ష రూపాయలకి, ఆ 1 లక్ష పైన చేసే ప్రతి డొనేషన్కి 10 రెట్లు మేము సహాయాన్ని అందజేస్తాం. దీనివల్ల ఇంకా ఎంతోమంది లబ్ధి పొందుతారు. సో మీరందరూ ముందుకొచ్చి బ్రాహ్మణ సేవా ట్రస్ట్ అధ్యక్షులు ప్రసాద్ గారిని, కార్యవర్గ సభ్యుల్ని సంప్రదించి మీరు చేయూతనిస్తే దానికి మేము 5 రెట్ల నుంచి 10 రెట్ల వరకు
ఎస్సీ ఎస్టీలకు ఆర్థికంగా చేయూత అందించడమే తయారవటమే జగనన్న లక్ష్యమని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఎస్సీ ఎస్టీ ప్రజల నుంచి పారిశ్రామికవేత్తలు వాణిజ్యవేత్తలు తయారవ్వాలనేది ముఖ్యమంత్రి జగనన్న లక్ష్యమని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం పథకంతో ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాస పథకంలో భాగంగా కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామానికి చెందిన బి అంబేద్కర్ అనే లబ్ధిదారునికి మంజూరైన టిప్పర్ లారీని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాస పథకంతో ఎస్సీ ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగే సమయం ఆసన్నమైందన్నారు. లబ్ధిదారుడు బి అంబేద్కర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడ్ల గంగా సురేష్, ఎం శ్రీను, చంటి, సుంకర శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో నకిలీ సర్టిఫికెట్ల దందా గుట్టురట్టయింది. సోంబాబు అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో నకిలీ సర్టిఫికెట్ల దందా గుట్టురట్టయింది. చింతలపూడి ఎస్ఐ ఎంవీఎస్ మల్లేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఏలూరుకు చెందిన దినేష్ అనే యువకుడు తనకున్న కంప్యూటర్ నాలెడ్జ్తో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయడం యూట్యూబ్లో చూసి నేర్చుకుని ఈ దందాకు తెరలేపాడని వివరాలు వెల్లడించారు. చెన్నై నుంచి కంప్యూటర్లు, ప్రింటర్స్, స్టాంప్స్ కొనుగోలు చేసి సర్టిఫికెట్లను చింతలపూడికి చెందిన సోంబాబు అనే వ్యక్తి ద్వారా సుమారు 50 మందికి విక్రయించినట్లు తెలిపారు. ఏలూరుకు చెందిన ఒక కళాశాల యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మిగతా అమౌంట్ ఎంతైతే అగ్రిమెంట్ అవుతారో అంత అమౌంట్ ఆన్లైన్ ద్వారా పే చేస్తే ఈ సోంబాబు వాటిని సర్టిఫికేట్లు, ఫేక్ సర్టిఫికేట్లను ప్రింట్ తీసేసి పోస్ట్ చేసేస్తాడు. వాళ్ళకి ఏ అడ్రస్ ఇస్తారో ఆ అడ్రస్కి పోస్ట్ చేస్తారు. అంటే ఈ విధంగా ఒకరికొకరు ఫిజికల్గా కలవకుండానే ఎంటైర్ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ద్వారా నడిపేసుకొని ఈ సర్టిఫికేట్లు కూడా పోస్ట్ ద్వారా పంపించేసి చివరికి అక్కడ డెస్టినేషన్ చేరేటట్టు చేస్తూ ఉంటారు. ఈ విధంగా సుమారు 1 సంవత్సరంన్నర నుంచి వీళ్ళిద్దరూ చేస్తున్నారు. ఈ సర్టిఫికేట్లు కూడా ఈ 10th ఇంటర్ అయితే 30 నుంచి 50,000 రూపాయలు, అలాగే డిగ్రీ అయితే 80,000 నుంచి 1,00,000 రూపాయలు, బీటెక్ అయితే 1,00,000 నుంచి 1,50,000, ఎంటెక్ కానీ లేదంటే పీజీ సర్టిఫికేట్లు కానీ, అంతేకాకుండా వెరిఫికేషన్ సర్టిఫికేట్లు, టీసీలు, ఇది అదేని కాదు, ఏ రకమైన సర్టిఫికేట్ కావాలన్నా కానీ ఆ సర్టిఫికేట్లు వీళ్ళు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఒక సర్టిఫికేట్ జెన్యూన్నెస్ సర్టిఫికేట్ కూడా దానికి మళ్ళీ అది కూడా ఫేక్ తయారు చేసి వీళ్ళు ఇస్తున్నారు. వీళ్ళు విశాఖ బీచ్ రోడ్లో నిర్వహించిన వైజాగ్ నావీ మ్యారథాన్ విశేషంగా ఆకట్టుకుంది. అధిక సంఖ్యలో క్రీడాకారులు, ఔత్సాహికులు హాజరయ్యారు. విశాఖ బీచ్లో వైజాగ్ నావీ మారథాన్ ఉత్సాహంగా సాగింది. ఇప్పటి వరకు విశాఖలో 7 సార్లు ఈ మారథాన్ నిర్వహించారు. ఈరోజు 8వ మారథాన్లో విశాఖ వాసులు, క్రీడాకారులు, ఔత్సాహికులు భారీగా పాల్గొన్నారు. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10K, 5K విభాగాల్లో పరుగులు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భారీగా జనం ఈ మారథాన్లో పాల్గొనేందుకు బీచ్ రోడ్డుకు చేరుకున్నారు. తొలుత ఫుల్ మారథాన్ను ఈస్టర్న్ నేవల్ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందాత్కర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంవత్సరం మారథాన్కు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా మెడికల్ క్యాంపులతో పాటు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అశేషంగా హాజరైన జనంతో మారథాన్ మరింత స్ఫూర్తి నింపిందని అడ్మిరల్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఏటా మారథాన్ నిర్వహిస్తున్న నేవీని ఆయన అభినందించారు. ఇటువంటి మంచి ప్రాక్టీసెస్ అడాప్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తాం. ఐ విష్ ఆల్ ద మ్యారథనర్స్ ద వెరీ బెస్ట్. మే ద బెస్ట్ విన్. Thank you. For the citizens of Vizag, a lot of enthusiasm. Everyone has participated in the 42 kilometers, the 21 kilometers, and now we just flagged off the 10 kilometers. We hope that this is just the start of tradition of good health, maintaining good health for the citizens of Vizag. CCC న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భవిత ఉప కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ మాధవీలత, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ట్యాబ్లు పంపిణీ. జగన్ సంకల్పం అదే అందరికీ బలం, ఎంపీ భరత్. సిటీ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు.
ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి CCC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.